హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మీ ముందుకి మంచి హోమ్ రెమెడీ, స్కిన్ వైటనింగ్ కోసం, డార్క్ స్కిన్ని ఎలా పోగొట్టుకోవాలి, వైటనింగ్గా ఎలా చేసుకోవాలన్నది చాలా సింపుల్ రెమెడీ చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం మనం ముందుగా ఇంట్లో వాడుకునే బట్టల సబ్బు తీసుకోవాలండి. అది ఏ సోప్ అయినా పర్వాలేదు. సోప్ ఒక్కటే కాదండి, మనం ఇంకా ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేసుకుంటాము. అది కూడా ఇంట్లో దొరికే వాటితోటి. ఇలా ఈ సోప్ని మీ దగ్గర గ్రైటర్ ఉంటే గ్రైటర్తో తురుముకోండి, లేదంటే ఇలాగ చాక్ తోటి కట్ చేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఇందులో వచ్చేసి మనం కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ అనేది ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. 2 రూపీస్ ప్యాకెట్ ఇది. మన దగ్గర ఉన్న కిరాణా షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది, చాలా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి మనము కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. కోకోనట్ ఆయిల్ కూడా కొంచెం వేసుకున్న తర్వాత ఇందులో మెయిన్ వచ్చేసి మరొక ఇంగ్రీడియంట్ కోల్గేట్ పేస్ట్ అండి. కోల్గేట్ పేస్ట్ అనేది అప్పటికప్పుడు మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేయడానికి, వైటనింగ్గా తీసుకురావడానికి కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వైట్ కలర్లో ఉండే పేస్ట్ అయితే రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. 1 స్పూన్ వరకు కోల్గేట్ పేస్ట్ని వేసుకొని ఆ తర్వాత లెమన్ అండి. లెమన్ కొంచెం సగంగా చేసుకొని ఇందులో అయితే కొంచెం రసాన్ని తీసుకోవాలి. అంటే 2 స్పూన్స్ వరకు రసం అయితే సరిపోతుంది. ఇక వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న సోప్ అనేది కరిగిపోవాలి. మొత్తం కరిగిపోయిన తర్వాత ఇక దీన్ని అయితే మనకి హ్యాండ్స్కి, అలాగే మీకు డార్క్గా ఉండే డార్క్ నెక్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, ఇంకా చాలామందికి అండర్ ఆర్మ్స్ దగ్గర బ్లాక్ కలర్లో ఉంటాయి. అలాగే బ్లాక్ కలర్గా లెగ్స్ కూడా బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి కదండి. మరి వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పార్లర్కి పోయి వేలకు వేలు ఖర్చు పెట్టి అయితే వైటనింగ్గా చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇంట్లో దొరికే ఇలా ఇంగ్రీడియంట్స్ తోటి మనం చాలా తక్కువ ఖర్చుతోటి స్కిన్ వైటనింగ్గా చేసుకోవచ్చు. తప్పకుండా ఒక్కసారి ఇలాగైతే ట్రై చేయండి. ఇలా చక్కగా మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తోటి హ్యాండ్ అంతా అప్లై చేసుకోండి. అలాగే లేదంటే కాటన్తో అప్లై చేసుకోవాలి, లేదంటే ఇలాగా హ్యాండ్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ మొత్తం అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇది పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. పూర్తిగా డ్రై అయ్యేసరికి ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది. ఎందుకంటే మనం ఇందులో కాఫీ పౌడర్ వేసాం కాబట్టి తొందరగానే డ్రై అయిపోతుంది. చాలామందికి ఫేస్ ఒక కలరు, అలాగే నెక్ ఒక కలరు, ఇంకా హ్యాండ్స్ ఒక కలరు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తే బాగోదు కదండి. ఇలాగ ట్రై చేయడం వల్ల మనకి డార్క్నెస్ అంతా పోయి చక్కగా ఫేస్, హ్యాండ్స్ అన్నీ ఒకే కలర్లో కనిపిస్తాయి. ఇలా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది. ఇంకా వాటర్ తోటైతే కడిగి చూపిస్తాను. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా ఇలాగ ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా చక్కగా మళ్ళీ రుద్దుకుంటూ కడిగినట్టయితే దాని మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది. ఇలాగా వారానికి 2-3 సార్లు చేసినట్టయితే బ్లాక్ కలర్ అంతా పోయి స్కిన్ కలర్ అనేది మారుతుంది. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే మీకు లైవ్లోనే నా హ్యాండ్ని కడిగైతే చూపిస్తాను. చూడండి, చూశాను కదండి. మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అప్లై చేసిన దగ్గర, అప్లై చేయని దగ్గర ఎలా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది ఎలా వైట్గా మారిందో కనిపిస్తుంది కదండి. ఒక్కసారికి రిజల్ట్ ఇంత బాగా వచ్చిందంటే ఇలాగ 2-3 సార్లు చేస్తే స్కిన్ మీద ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ వైట్గా మారుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఆ హ్యాండ్కి అప్లై చేసిన దానికి చేయని దానికి చాలా బాగా కనిపిస్తుంది కదా. అలాగే చూసారు కదండి, ఎంతో తక్కువ ఖర్చుతోటి, అలాగే ఇంట్లో దొరికే వాటితోటి మనం స్కిన్ని వైట్నింగ్గా చేసుకోవచ్చు.
ఈ రెమెడీ అనేది మనకి డార్క్గా ఉండే హ్యాండ్స్కి కానీ అలాగే నెక్కి కానీ ఇంకా లెగ్స్కి కానీ మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఫేస్కి మాత్రం అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఈ రెమెడీ అనేది పనిచేయదు. చూసారు కదండి, తడంతా తుడిచేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇలా వారానికి 2-3 సార్లు చేసుకుంటే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.